మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్లలోని శ్రీనగర్ కాలనీలో తన నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావును పోలీసులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ప్రణీత్ రావు సస్పెండ్ తర్వాత సిరిసిల్ల వదిలి వెళ్లొద్దంటూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ట్యాపింగ్ కేసులో ప్రణీత్ ను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు రాత్రి సిరిసిల్లలో అరెస్ట్ చేశారు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుని. అలాగే హైదరాబాద్ కి తరలిస్తూ పోలీసులు విచారణకు సహకరించని డీఎస్పీ ప్రణీత్ రావును అతని నివాసంలో సిరిసిల్ల జిల్లాలోని శ్రీనగర్ కాలనీలో అతని నివాసంలో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రణీత్ సెల్ ఫోన్లను ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు పోలీసులు. అలాగే ఫోన్లలోని డేటాను రిట్రీవ్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రికార్డు చేసిన 10 లక్షల కాల్ కన్వర్జేషన్ డేటాను తొలగించినట్లుగా తెలుస్తోంది ప్రణీత్ రావు. అయితే అతని ఫోన్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపించి రిమైనింగ్ విచారణ కూడా జరిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ట్యాపింగ్ కేసులో ప్రణీత్ ను రహస్య ప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నారు. రాత్రి సిరిసిల్లలో అరెస్ట్ చేశారు ప్రణీత్ రావుని. తన నివాసంలో సిరిసిల్ల జిల్లాలోని శ్రీనగర్ కాలనీకి వెళ్లి తన నివాసంలో ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కి తరలిస్తున్నారు. అయితే పోలీసుల విచారణకు డీఎస్పీ ప్రణీత్ రావు సహకరించట్లేదని తెలుస్తోంది. అయితే అతన్ని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి కూడా పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రణీత్ సెల్ ఫోన్లను ఎఫ్ఎస్ఎల్ కు పంపించి పోలీసులు ఫోన్లలోని డేటాను రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రికార్డు చేసిన 10 లక్షల కాల్ కన్వర్జేషన్ డేటాను ప్రణీత్ రావు ఫోన్లోంచి తొలగించినట్లుగా తెలుస్తోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో గత కొన్ని రోజులుగా ప్రణీత్ రావు కేసు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం
మా క్రైమ్ బ్యూరో చీఫ్ అందిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు ఫోన్ లైన్ లో. మధు, ఇష్టం వచ్చినటువంటి ఫోన్ కాల్స్ ను రికార్డ్ చేయడము, ఎవరి నెంబర్ పడితే వారి నెంబరు, అనుమానం వస్తే చాలు ఆ నెంబర్ రికార్డ్ చేయడం, అలా 1, 2 కాదు, సుమారు ఒక 10 లక్షలకు పైగా కాల్ డేటా రికార్డ్స్ అన్నింటినీ కూడా రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి సన్నీత్ రావుకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం అయితే పంపించడం జరిగింది. వన్స్ ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత సన్నీత్ రావు సాగించినటువంటి కాల్ డేటా ఏదైతే ఉందో, కాల్ రికార్డింగ్ డేటా అంతటినీ కూడా ఎవరెవరి మీద ఈ రికార్డింగ్ చేశారు, రికార్డింగ్ లో చేయమని చెప్పినటువంటి వారు ఎవరు, రికార్డ్ చేసిన వాటిని ఎవరికి పంపించారు, ఇలా ప్రతి డీటెయిల్స్ అన్నింటిని కూడా రాబట్టబోతున్నారు. అయితే పోలీసుల అదుపులో ఉన్నటువంటి సన్నీత్ రావు ఏ మాత్రం కూడా పోలీసులు విచారణకు సహకరించకపోవడము, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడంతో విచారణ కాస్త ఆలస్యం అవుతుంది. కానీ ఆలస్యమైనా సరే డెఫినెట్ గా విషయాలన్నింటినీ కూడా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో రికార్డింగ్ ఫోన్ కాల్స్ రికార్డింగ్ లకు పాల్పడినటువంటి సన్నీత్ రావు ఎవరి ఆదేశాలతో ఎటువంటి చర్యలకు పాల్పడ్డారు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయము. రాత్రి సిరిసిల్లలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తీసుకుని వచ్చినటువంటి పోలీసులు ఓ రహస్య ప్రదేశంలో ప్రణీత్ రావును పెట్టి విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రణీత్ రావు సెల్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకొని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం అయితే పంపించగా ఇప్పుడు ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే పోలీసులు విచారణకు సహకరించకపోవడంతో నెక్స్ట్ స్టెప్ ఎలా విచారణకు కొనసాగించాలి అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఫోన్లలో డేటాను రిట్రీవ్, అంటే ఫోన్లలో ఉన్నటువంటి ప్రణీత్ రావు ఫోన్ కి సంబంధించి అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డిలీట్ చేశారు కాబట్టి ఇంకా వాటిని మళ్ళీ బ్యాకప్ కోసం రిట్రీవ్ చేసేలాగా పోలీసులు అయితే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రణీత్ రావుని ఇంకా విచారణ అనంతరం కూడా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మధు, ఈ రోజుల్లో ఒక కామన్ మ్యాన్ కి కూడా దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఉండే అవకాశం ఉంది. ఏదైనా తప్పు చేసినప్పుడు ఫోన్లలోని డేటా రిట్రీవ్ చేస్తారు, ఎలా చేస్తారు అనే దానికి సంబంధించి నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి ఉండే అవకాశం ఉంది ఈ రోజుల్లో. అయితే ఇతను డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తి కాబట్టి అతను ఫోన్లోని డేటాని కంప్లీట్ గా రిట్రీవ్ అవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉండుంటారంటారు. అంటే రిట్రీవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అతని ఫోన్ నుంచి. అంటే కీలకంగా ఆ ఫోన్ లో డేటా రిట్రీవ్ అయితేనే దీనికి సంబంధించిన కీలకమైన ఆధారాలు బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫోన్ లో డేటా రిట్రీవ్ అయ్యే అవకాశం ఉందంటారు. ఏమనుకోవచ్చు? ఒకటి, ఎంత పెద్ద తెలివిమంతుడైనా సరే ఏదో ఒక చోట తప్పు చేసినప్పుడు ఏదో ఒక చోట ఒక చిన్న క్లూ అయితే వదిలేస్తారు. అతను ఒక పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పటికీ పోలీస్ ఆఫీసర్ గా ఏ పని అయితే చేయకూడదో ఆ పని చేశారు అంటే ఒక దొంగగా ఆ పనులన్నీ చేశారు కాబట్టి చేసిన ఆ తప్పుల్లో డెఫినెట్ గా ఒక తప్పు అయితే వదిలేసి ఉంటారు. సో ఇప్పుడు ఆ తప్పును పట్టుకునే పనిలోనే ప్రయత్నం హైదరాబాద్ పోలీసులు ఉన్నారు. అందులో భాగంగానే ప్రణీత్ రావును విచారిస్తున్నారు కాబట్టి దొరుకుతుంది, ఎక్కడో ఒక చోట లింక్ అయితే దొరుకుతుంది. ఎందుకు? రైట్ మధు, థ్యాంక్ యూ.